श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। श्रीकृष्ण यदुभूषण नरसखा शृंगार रत्नाकरा लोकद्रोहि नरेन्द्र वंशदहना लोकेश्वर देवतानीक ब्राह्मण गो गणार्तिहरण निर्वाण संधायक नीकुन्मृक्यद त्रृंपवे भवलतल नित्यानुकंपानिधि। భవసాగరాన్ని దూరం చేసేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందలి విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ కూడా శ్రీ గోదా రంగనాథుల కరుణా కటాక్షములు లభించాలి అని మనసారా కోరుకుంటూ ఈరోజు 3వ పాసురం తిరుప్పావైలో ముందుగా పఠించుకుని దీంట్లో ఉన్నటువంటి విశేషాలు ఏమిటో మనం తెలుసుకుందాం. ఈ పాసురం 3వదిగా పేర్కొనబడుతూ ఉన్నది. ఇందులో ఇంతకుముందు చెప్పబడినటువంటి 2 పాసురములలోనూ కూడా వ్రతం ఎందుకు చేస్తున్నారో చెప్పారు. వ్రతం చేసే దాంట్లో ఉన్నటువంటి నియమాలు ఏమిటో గోదాదేవి ఒక పాటలాగా పాట పాడి మన అందరికీ కూడా వ్రత నియమాలన్నీ కూడా వివరించింది. ఇందులో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే శాస్త్రోక్తములైనటువంటి విషయాలని పాటించాలి అనేటువంటి ఒక విషయాన్ని గోదాదేవి మనకు నిన్నటి పాసురంలో చెప్పింది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అని చేయదగినవి చేయతగనివి నిర్ణయించడంలో శాస్త్రమే ప్రమాణము అని మన పెద్దలు మనకి చెప్పి ఉన్నారు. అటువంటి ఒక నిర్ణయం చేసుకుని నియమబద్ధమైనటువంటి విధానంలో పూజాది కార్యక్రమాలు అర్చనాది కైంకర్యాలు నెరవేర్చడం మానవులుగా మనం చేయవలసినటువంటి పని. భగవంతుడనేటువంటి వాడే ఉపాయాన్ని అందిస్తాడని, భగవంతుడే మన ఈ కార్యకలాపాలన్నిటికీ కూడా ఆధారమైనటువంటి వాడు అని విశ్వసించిన వాళ్ళు కూడా ప్రయోజనాన్ని ఉద్దేశించకుండా, ఒక ప్రయోజనాన్ని కోరుకోకుండా శాస్త్రోక్తమైనటువంటి నియమాలను పాటించినట్లయితే వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పని సఫలీకృతమవుతుంది అని పెద్దలు చెప్తున్నారు. అట్లాగే వీళ్ళు రాబోయేటువంటి పాసురంలో చక్కనైనటువంటి వర్షము కురుస్తుంది అన్నటువంటి ఒక సూచన చేస్తున్నారు. దేని వలన? వీళ్ళు ఈ వ్రతంలో స్నానమాచరించడం వలన. స్నానమాచరించడం అనేది ప్రధాన నియమం అని చెప్పుకున్నాం కదా. స్నానమాచరించడం వలన ఏం జరుగుతుందంటున్నారంటే లోకమంతటికి కూడా సుభిక్షవంతమైన ఫలితాలనిచ్చే వర్షము కలుగుతుంది అని చెబుతున్నారు. పైకి ఇది మామూలు వర్షమే, కానీ గోపికలందరి దృష్టిలో గోదాదేవితో సహా ఏ వర్షము అంటే కృష్ణ పరమాత్మ యొక్క ప్రేమ వర్షము అని అర్థం. అలాంటి కృష్ణ పరమాత్మ యొక్క ప్రేమ వర్షం వాళ్లకు పొందుతుంది. ఏ పూజా కార్యక్రమం చేసినా, ఏ వ్రతాన్ని మనం ఆచరించినా దాని ప్రయోజనం మనకు మాత్రమే కనుక పొందదగినది, పొందగలిగేది అయితే అది కామ్యకర్మ అని పిలువబడుతుంది. కానీ ఈ ధనుర్మాస ఉత్సవము అనేటువంటి శ్రీవ్రతం అనేది కామ్యకర్మయే కాదు, కామ్య నిష్కామ్య కర్మ. అంటే కోరికతో చేసేదే, కానీ ఆ కోరిక లోక కళ్యాణకారకం కూడా అవుతుంది. కాబట్టి శ్రీవ్రతం అనేటువంటిది చాలా గొప్పది. మన ప్రయోజనాన్ని మనకు అందించడంతో పాటు లోకానికి కూడా మహా ఉపకారాన్ని చేస్తూ ఉండేటువంటి వ్రతం ఈ శ్రీవ్రతము. కనుక స్నానవ్రతం అనేటువంటిది ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళు ఆచరిస్తున్నటువంటి వ్రతము లోక కళ్యాణకారకమవుతున్నది. గోదా కళ్యాణకారకం ఒకటైతే లోక కళ్యాణకారకం మరొకటి. కాబట్టి ఈ శ్రీవ్రతం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి వ్రతము అని ఇందులో చెప్పబడుతోంది. ఇక్కడ గోపికలందరూ ఆశ్రయిస్తున్నటువంటి ప్రధాన వర్షం ఏది అంటే శ్రీకృష్ణుని యొక్క ప్రేమకు పాత్రులవ్వడం. ఇది ప్రధానమైనటువంటి ఫలమే, శ్రీకృష్ణునితో సమాగమాన్ని పొందడం అనేటువంటిది. కానీ దానికి అనుగుణంగా
వర్షము పడుతుంది అని చెబుతున్నారు కదా. వర్షం పడడం అంటే ఇక్కడ కేవలం ప్రేమ వర్షం ఒకటే కాదు, లోకోత్తరమైనటువంటి ప్రయోజనాలను ఇచ్చేటువంటి వర్షం పడటము అని కూడా అర్థం. దీంట్లో ప్రధాన ఫలం శ్రీకృష్ణుడితో సమాగమమే అయినప్పటికీ అవాంతరంగా వచ్చేటువంటి ఫలితం సహజంగానే మరొక ఫలితం కూడా కలుగుతుంది. ఎలా కలుగుతుంది అంటే వర్షం పడితే భూమి తడిగా అవడం సహజంగా జరుగుతుంది, కానీ ఆ తడి భూమిలో ఉన్నటువంటి విత్తనాలు మొలకెత్తడం అవాంతర ఫలితం కదా. అలా మొలకెత్తినటువంటి మొక్కలన్నీ కూడా మనం కావాలని మొక్కలు మొలకెత్తాలని చేయం, కానీ నేల తడవగానే ఆ తడిసిన నేల నుంచి మొక్కలు ఎలాగైతే పుడుతున్నాయో ప్రేమ వర్షం అనేటువంటిది భగవంతుడి నుండి మన మీద పడగానే అది లోక కళ్యాణకారకమై సహజంగానే అవుతుంది. కనుక భగవద్భక్తి అనేటువంటిది ఏ ఒక్కరికో చెందినది కాదు, లోకమంతటికి కూడా చెందినది. వాళ్ళు ఆస్తికులైనా నాస్తికులైనా అనేటువంటి ఒక మంచి విశేషాన్ని తరువాత పాసురం మనకి అందిస్తోంది. అంతేకాకుండా ఏదైనా సరే ఒక విషయాన్ని ఆశ్రయిస్తున్నప్పుడు, భగవద్భక్తితో ఏదైనా ఒక కార్యాన్ని మనం చేస్తున్నప్పుడు, దైవ సంబంధమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు మొదలైనవి చేస్తున్నప్పుడు అసూయతో చేయకూడదట. అంటే వాడు చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తానో, వాడు చేసిన దానికంటే నేను ఇంకా బాగా చేస్తానో, ఇట్లాంటి భావాలతో కనుక ఆ పనిని చేస్తే అది సఫలీకృతము కాదు అని చెబుతున్నారు. అసూయ లేకుండానే మనం ఏ పనైనా చేయాలి. కాబట్టి ప్రధానమైనటువంటి అధికారం ఏమిటి ఈ వ్రతాలు ఇట్లాంటివి చేసే వాళ్ళకి అంటే అసూయ లేకుండా ఉండడమే ప్రధానమైన అధికారము. అందువలన ఇతరుల యొక్క మేలును కోరుకుంటూ అభ్యుదయాన్ని కోరుకుంటూ ఉండేటువంటి మనస్సుతో మాత్రమే ఇలాంటి క్రతువులన్నీ చేయాలి అని మనకు ఈ గోదా చేవి చేస్తున్నటువంటి శ్రీవ్రతం యొక్క మహాత్మ్యం తెలియజెప్తున్నటువంటి విషయం. అట్లా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి కళ్యాణాన్ని కోరుకుంటూ ఉండే ఈ గోదా చేసినటువంటి శ్రీవ్రతం అనేటువంటిది లోక కళ్యాణకారకం ఎలా అవుతోంది అనంటే, ఎక్కడైతే అష్టాక్షరీ మంత్రసిద్ధి పొందినటువంటి వాడు ఉంటున్నాడో ఆ ప్రాంతమంతా కూడా వ్యాధులు కానీ, దుర్భిక్షం కానీ, దొంగతనాలు మొదలైనటువంటి భయాలు కానీ ఉండవు. ఇది వాస్తవము అని మనకు ఉపనిషద్ వాక్యాలు ఉన్నాయి. కనుక ఇది కేవలం శ్రీమన్నారాయణమూర్తికి చెందినటువంటి యొక్క వ్రతం కనుక ఈ వ్రతాన్ని ఎక్కడైతే ఆచరిస్తున్నారో అక్కడ ఇవన్నీ ఉండవు. ఏవన్నీ ఉండవు అంటే భయంకరమైనటువంటి వ్యాధులు కానీ, దుర్భిక్షములు కానీ, లేదా దొంగతనాదులు మొదలైనటువంటి లౌకిక సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ ఉండవు అని ఈ వ్రతం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పబడుతుంది. నారాయణ పరాయణులై ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తున్నారో ఆ గోపికలందరితో సంబంధాన్ని మనం కూడా కలిగి ఉండడం చేత, ఆ గోపికలు చేసినటువంటి వ్రతాన్ని మనం కూడా ఆచరించడం వలన మనమందరం కూడా సుఖ శాంతులతో, సుఖ సమృద్ధులతో ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాము. కనుక ఈ వ్రతాన్ని నారాయణ పరాయణముగా చేయాలి. శ్రీమన్నారాయణమూర్తి యొక్క నామ జపంతో ఈ వ్రతం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అనే కదా మనకు చెప్తోంది. మొట్టమొదటి పాసురంలో పరమాత్మని ఏం చెప్పారు? పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆవిడ మొట్టమొదట పొగిడింది. శ్రీకృష్ణ పరమాత్మ ఇలా ఉన్నాడు అని. అలాంటి పరమాత్మ పుండరీకాక్షుడై ప్రపంచాన్ని కాపాడుతున్నాడు అని పుండరీకాక్ష స్వరూపాన్ని ప్రార్థన చేశారు మొట్టమొదటి పాసురంలో ఈ గోపికలందరూ. ఇక రెండవ పాసురంలో ఏం చెప్పారు అంటే, రెండవ పాసురంలో చెప్పబడినటువంటి విషయంలో శ్రీమన్నారాయణ మూర్తిని పాలసముద్రంలో ఉన్నటువంటి వాడు శయనించి ఉన్నటువంటి పాదపద్మములను కీర్తించారు. పరమాత్మ యొక్క పాదపద్మాలను కీర్తిస్తూ రెండవ పాసురాన్ని జపం చేశారు. అందులో విశేషాలు చెప్పారు. ఇక మూడవ పాసురంలో ఏం చేస్తున్నారు అనంటే, ఈ పరమాత్మ చేసినటువంటి అన్ని రకములైనటువంటి కృత్యములలో త్రివిక్రమ స్వరూపం యొక్క గొప్పతనాన్ని చెబుతూ మూడవ పాసురం సాగుతుంది. ముందుగా మనం మూడవ పాసురాన్ని ఒక్కసారి పఠించుకుని తర్వాత దాంట్లో ఉన్నటువంటి విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి நாங்கள் நம்பாவை குச்சாத்தி நீராடினாள் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெருஞ்சென்னில் ஓடு கயலுலக
பூங்குவளை போதில் பொறிவண்டு கண் படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பத்தி வாங்கக் கடும் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் నిరందైర్ ఏలోరెంబావాయ్. ఇందులో మొట్టమొదటి ప్రధానంగా చెప్పబడుతున్నటువంటి విషయం ఏమిటంటే, బలిచక్రవర్తి ఇచ్చినటువంటి దానాన్ని పొంది ఆకాశమంత ఎత్తు పెరిగి 3 లోకాలను తన పాదములచే కొలిచినటువంటి పురుషోత్తముడైనటువంటి త్రివిక్రమ స్వరూపమైన శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేసి అంటోంది. ఓంగి ఉళగళంద ఉత్తమన్ పేర్పాడి. ఇక్కడ ఉళగళంద, ఓంగి ఉళగళంద, ఓంగి అంటే పెరిగి బాగా అభివృద్ధి చెంది అంటున్నారు. ఉళగ్ అంటే లోకము అని అర్థం అండి. కాబట్టి లోకములను అళంద కొలిచినటువంటి వాడు, పెరగటము చేత లోకములను కొలిచిన వాడు ఎవరు? ఉత్తమన్, అలా ఉత్తముడైన వాడు అని. ఎలా ఉత్తముడైన వాడు? పెరిగి లోకములను కొలవడం చేత ఉత్తముడైనటువంటి వాడు, పురుషోత్తముడు అని అర్థం. ఇక్కడ పెరిగి లోకాలను కొలిచిన వాడెవరు అంటే వామనుడు. కాబట్టి వామనావతారములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క పేర్ అంటే నామములను పాడి కీర్తించి నాంగల్ మేమందరము కూడా, మేము అంటే ఎవరిక్కడ? ఆ గోపికలు, వాళ్లతో కలిసినటువంటి భక్తులు, ప్రజలు అందరూ కూడా అని అర్థం. నాంగల్ మేమందరము నంబావైకు, నంబావైకు అంటే ఈ వ్రతాన్ని ఆచరించాలి అనేటువంటి కోరిక చేత, శాక్తి అంటే ఒక కారణము చేత, ఈ వ్రతం ఆచరించడము అనేటువంటి కారణము చేత. ఏ వ్రతం ఆచరిస్తున్నారు వీళ్ళు? శ్రీవ్రతం అనేటువంటి వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఇది ఎందుకు ఆచరిస్తున్నారు? లోకం యొక్క కళ్యాణమును కాంక్షిస్తూ, గోదాదేవి యొక్క కళ్యాణప్రదమైన కోరికను నెరవేర్చుకుంటూ అని ఈ విషయాలు ఇందులో చెప్తున్నారు. ఓంగి ఉళగళంద ఉత్తమన్ పేర్పాడి, ఉత్తముడైనటువంటి త్రివిక్రమ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను ముందుగా, పురుషోత్తముణ్ణి ముందుగా పాడి కీర్తించి. ఈ వ్రతం చేసేటప్పుడు చూడండి, మొట్టమొదటి పాసురంలోనేమో నారాయణన్, శ్రీమన్నారాయణమూర్తి యొక్క స్వరూపాన్ని వాళ్ళు కీర్తించారు. నారాయణ మంత్రం యొక్క గొప్పతనాన్ని అందులో కీర్తించారు. ఇక రెండవ దాంట్లోకి వచ్చేసరికి అనేక రకములైనటువంటి పాల సముద్రంలో ఉండేటువంటి అలల మీద శేషపాన్పుపై నిదురిస్తూ ఉన్నటువంటి ప్రశాంత స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క పాదపద్మములను, పాలకడలిలో ఉన్న లక్ష్మీనారాయణుని యొక్క పాదపద్మములను కీర్తన చేశారు. ఇక మూడవ దానిలోకి వచ్చేసరికి ఏం చేస్తున్నారు? పురుషోత్తముడైనటువంటి విష్ణు స్వరూపాన్ని ప్రార్థన చేస్తున్నారు. కనుక ప్రతి పాదంలోనూ, ప్రతి పాటలోనూ దానికి ఆధారమైన వాడెవరు? శ్రీమన్నారాయణుడు అనే విషయాన్ని గ్రహించాలి. ఇట్లా వీళ్ళు కీర్తించినటువంటి వామనావతారం చాలా ప్రసిద్ధమైనటువంటి కథ భాగవతంలో. ఆ భాగవతంలో బలిచక్రవర్తిని కథను చెబుతూ వామనావతారంలో ఉన్నటువంటి పరమాత్మ త్రివిక్రమ స్వరూపుడై ఎలా పెరిగాడు, ఎలా అభివృద్ధి చెందాడు అనేటువంటి విశేషాలు చెబుతూ పోతన గారు చాలా గొప్ప గొప్ప విశేషాలు చెప్పాడండి. ఇంతింతై వటుడింతయై మరియుతానంతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమునకు అల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుడు అగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై అని విష్ణుమూర్తి ఎలా పెరిగాడు? ఇంతింతై, ఇంతవాడు మళ్ళీ అంత అయ్యాట. ఇంతింతై ఆ తర్వాత వటుడెంతయై, ఆ వటుడు ఎంత ఉన్నాడో అంత అయ్యాడట. అంటే మొట్టమొదట వటుడు ఎంత ఉన్నాడో
అందులో ఒక సగభాగం పెరిగాడు. ఆ తర్వాత మిగతా సగం కూడా పెరిగి ముందెంత ఉన్నాడో అంతకు రెట్టింపు అయ్యాడు అని చెప్తున్నాడు. మరియు తానెంతై, మళ్ళీ ఆ సగభాగం పెరిగి ఎంత అయ్యాడో అంతకంత అయ్యాడట. నభో వీధిపైనంతై, ఆకాశం దాకా ఎదిగాడట. తోయద మండలాగ్రమునకు అల్లంతై, తోయద మండలము అంటే మేఘమండలం, ఆ మేఘమండలానికి దగ్గరగా వెళ్ళిపోయాడట. ప్రభారాశి పైనంతై, అక్కడి నుండి ఏం చేశాడు, ప్రభారాశి నక్షత్ర మండలాన్ని దాటి ముందుకు వెళ్ళిపోయాడు. చంద్రునికంతయై, చంద్రునికి దగ్గరగా వెళ్ళిపోయాడు. అంతటితో ఆగాడా. ధ్రువుని పైనంతై, ధ్రువమండలాన్ని దాటిపోయాడు. అంతై మహర్వాటి పైనంతై, ఆ తర్వాత మహర్లోకాన్ని కూడా దాటి ముందుకు వెళ్ళిపోయి సత్యపదోన్నతుడు అగుచు, సత్యలోకంలో పాదమును మోపినటువంటి వాడై బ్రహ్మాండాంత సంవర్ధి అయి బ్రహ్మాండం మొత్తాన్ని కూడా నిండిపోయాడు అంటున్నాడు. చూడండి, పరమాత్మ ఇలా 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 పెరిగిపోయాడని ఇందులో చెప్తున్నారు. ఈ పెరగటం అనేటువంటిది ఎందుకోసం జరిగింది? పరమాత్మ ఎందుకు పెరుగుతున్నాడు? ఆకాశం వరకు పెరిగి మన లోకాల మొత్తాన్ని కూడా తన పాదముల చేత కొల్చుకున్నాడు అని కదా ఇందులో చెప్తున్నాడు. ఇందులో ఈ పాదంలో ఉత్తమన్ పేర్పాడి అని ఎవరిని కీర్తిస్తున్నారంటే, అలా ఉత్తముడైన వాడు, పురుషోత్తముడైనటువంటి వాడు, పెరిగి 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 పెద్దవాడైపోయి పురుషులందరికంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితిని పొందిన ఆ పరమాత్మ మనల్ని అందరినీ కూడా కటాక్షించుగాక అని ప్రార్థన చేస్తూ నారాయణ శబ్దంలో ఉన్నటువంటి గుణము యొక్క పరిపూర్తిని అందించారు. అందులో సర్వవ్యాపకత్వము అనేటువంటి గొప్ప విశేషం ఉంది. నారాయణుడు అనేటువంటి దాంట్లో విష్ణువు సర్వవ్యాపకుడని కదా చెప్పుకుంటున్నాము. కనుక సర్వవ్యాపకుడు ఎలా అవుతున్నాడు అంటే ఇదిగో ఇలా అవుతున్నాడు అని భాగవతంలో చెప్పాడు. కనుక అన్ని లోకాలను వ్యాపించి ఉన్నటువంటి నారాయణుని యొక్క సర్వవ్యాపకత్వ లక్షణము కూడా వీళ్ళ చేత కీర్తించబడుతోంది. అంతేకాకుండా నారాయణ మంత్రంలో ఉన్నటువంటి సర్వవ్యాపకత్వాన్ని 1-2 పాసురాలలో కూడా కీర్తించారు వీళ్ళు. అంతటితో ఆగకుండా నారాయణ శబ్దంలో ఉన్నటువంటి సర్వజ్ఞత్వాన్ని, అట్లాగే స్వామిత్వ గుణాన్ని, స్వామిత్వం అంటే పరమాత్మ యొక్క తత్వం, అలాంటి గుణాన్ని, దాంతోపాటు సౌలభ్య వాత్సల్యాది గుణాలను నారాయణులోనే ఉన్నాయి అని ప్రతిపాదించాయి మనకు వేదములన్నీ కూడా. అంటే శ్రీమన్నారాయణమూర్తిలో సర్వజ్ఞత్వ లక్షణం ఉన్నది, దాంతోపాటు స్వామిత్వం అంటే పరిపాలన చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నది, అంతేకాకుండా సౌలభ్యం భక్తుని యొక్క కోరికలకు అనుగుణంగా నడుచుకునేటువంటి లక్షణం ఉన్నది, దాంతోపాటు వాత్సల్యం ఉంది. వాత్సల్యం అంటే అందరికీ తెలుసండి, తల్లి పిల్లల మధ్య ఉండేటువంటి ప్రేమను వాత్సల్యం అంటారు. వాస్తవంగా మనం గమనించి చూస్తే ఇక్కడ రాత్రిపూట ఒక దృష్టాంతం మనం చేస్తాం, కానీ ఇది ఇలా అని ఎప్పుడు భావించాం. ఒక తల్లి ఉన్నది, చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, పక్కనే పడుకోబెట్టుకుంటుంది. వాడు నిద్రపోతూనే ఉంటాడు, హాయిగా నిద్రపోతుంటాడు. కానీ ఆ తల్లి ఏం చేస్తుంది, పక్కనే ఉన్నటువంటి పిల్లవాడిని ఒళ్ళంతా తడుముకొని దగ్గరగా తీసుకొని పడుకుంటుంది. ఇది ఎందుకు? పిల్లవాడిని నేను రక్షిస్తున్నాను అనేటువంటి ఒక ధైర్యంతో బతకడం కోసం కదా. వాస్తవంగా వాడు హాయిగానే ఉన్నాడు, వాడికి ఏం బాధ లేదు, కానీ తల్లి అలా చేస్తోంది. ఎందుకు చేస్తుంది అంటే వాడిని రక్షిస్తున్నాననే భావనతో చేస్తోంది కదా. అలాగే పరమాత్మ కూడా లోకాన్ని ఇలాగే దగ్గరకు తీసుకుంటాడట. పొత్తిళ్లలో ఉన్నటువంటి పిల్లవాడిని తల్లి ఎలాగైతే చక్కగా దగ్గరికి తీసుకుని హాయిగా నిద్రపుచ్చుతుందో, నిద్రపోతున్నటువంటి పిల్లవాడికి ధైర్యాన్ని ఇస్తుందో, అట్లాగే పరమాత్మ కూడా తన యొక్క వాత్సల్యం చేత ప్రజలందరికీ కూడా ఇలాంటి ధైర్యాన్ని ప్రసాదిస్తారట. అలాంటి లక్షణం శ్రీమన్నారాయణమూర్తికి ఉన్నది అని చెప్పి ఇందులో చెప్పబడుతోంది, వేదములన్నిటిలో కూడా చెప్పబడింది. అట్లా చెప్పబడినటువంటి శ్రీమన్నారాయణమూర్తి గుణాలలో ప్రధానమైనటువంటిది ఏది అంటే, జగద్రక్షణార్థమై వెలసినటువంటి పరమాత్మకు ఉండవలసిన ప్రధాన లక్షణం ఏది అంటే వాత్సల్యమే. వాత్సల్యం అంటే వత్సస్య భావ వాత్సల్యం అని, అందరినీ తల్లి పిల్లవాడిని ఎలాగైతే చేరతీస్తోందో అలా చేరదీసేటువంటి లక్షణం పరమాత్మకు ఉండాలి. ఈ లక్షణం ఎక్కడుంది?
పాల సముద్రంలో నివసించినటువంటి పరమ పురుషుణ్ణి కీర్తించడంలోనూ ఉన్నది. అట్లాగే శ్రీమన్నారాయణమూర్తిని కీర్తించడంలోనూ ఉన్నది. అందులోతో పాటుగా వామన అవతారంలో ఉన్న పరమాత్మను కీర్తించడంలోనూ ఉన్నది. కనుక వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పరమాత్మ యొక్క వాత్సల్యాన్ని కీర్తిస్తున్నారు. ఆ వాత్సల్య భావనను మనం అందరం కూడా పొందడం కోసమే ఈ భక్తి తత్వము అనేటువంటిది చెప్పబడింది. కనుక పరమాత్మ వాత్సల్యానికి మనం గనక లోనైతే ఒక తల్లి ఒడిలో హాయిగా బాధలన్నీ మరచి నిద్రపోయినటువంటి పిల్లవాడు ఎలాంటి స్థితిని పొందుతున్నాడో అలాంటి స్థితిని మనం కూడా తప్పనిసరిగా పొందగలుగుతాం. దీనికి ప్రధానమైన కారకమేది? భగవంతుని నుండి పొందవలసిన వాత్సల్యమే. ఓంగి ఉళగళంద ఉత్తమన్ పేర్పాడి. అట్లా వామనావతారంలో ప్రజలందరినీ కూడా కాపాడినటువంటి వాడు త్రివిక్రమ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని మనసారా ఒక్కసారి ప్రార్థన చేస్తూ ఏం చేద్దామంటున్నారు వీళ్ళు? అలా ప్రార్థించి ఆ పరమాత్మ యొక్క కటాక్షాన్ని మనం అందరం కూడా పొందుతూ ఎల్లప్పుడూ ఆయనకు బద్ధులమై మనం జీవితాన్ని గడుపుదాము. నాంగల్ నంబావై కుచ్చాత్తి నీరాడినాళ్. రెండవ పాదంలో చెప్పబడుతున్నటువంటి విషయం ఇది. నాంగల్ నంబావై కుచ్చాత్తి నీరాడినాళ్. ఈ వ్రతం చేయాలి. నాంగల్ నంబావైకు వ్రతం చేస్తున్నాము అనేటువంటి ఒక కారణము చేత కుచ్చాత్తి నీరాడినాళ్. స్నానము చేసినట్లయితే లోకమంతా కూడా సుఖంగా ఉంటుంది. ఏంటండి మరి ఇలాంటి విషయాలు చెప్తారు? వాళ్ళు స్నానం చేస్తే లోకమంతా సుఖంగా ఎందుకు ఉంటుందండి అని మనం అడగవచ్చు. వాళ్ళు స్నానం ఆచరించడం అనేటువంటి వ్రతం చేత లోకానికి ఎట్లా మేలు కలుగుతోంది అనే విషయాన్ని మరల తరువాతి పాదంలో చెబుతున్నారు వీళ్ళు. తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి వేద్దు. తీంగిన్రి నాడెల్లాం. మనం ఇలా స్నానమాచరించినటువంటి సమయము చేత, స్నానం ఆచరించడం చేత దేశమంతా కూడా, ఈ ప్రపంచమంతా కూడా ఈతి బాధలు లేకుండా ఉంటుంది. ఎలా ఉంటుందండి ఈతి బాధలు లేకుండా? వీళ్ళు స్నానం చేస్తే లోకానికి ఈతి బాధలు ఎలా కలుగుతాయండి అని మనం అనుకోవచ్చు. దీంట్లో ఉన్న విశేషం ఏంటో వాళ్లే చెబుతున్నారు. ఈ వ్రతాన్ని చేయడం చేత లోకమంతా కూడా ముమ్మారిబెయ్దు 3 సార్లు వర్షాలు పడతాయట. నెలలో 3 వానలు పడతాయట. 3 సార్లు వర్షం కురుస్తుందట. ఏ నెలలో? ఈ నెలలోనే. కనుక నెలలో 3 పర్యాయములు వర్షం కురవడం చేత పంటలన్నీ కూడా సమృద్ధిగా పెరుగుతాయి. పంటలు ఎప్పుడైతే సమృద్ధిగా పెరుగుతున్నాయో వాటి నుండి వచ్చినటువంటి ఫలములను మనం పొందడం చేత సుఖవంతమైనటువంటి జీవితం ప్రజలందరికీ కూడా కలుగుతుంది కదా అని వీళ్ళ భావన. కనుక స్నానం ఆచరించడం చేత మనం చూడండి, స్నానం ఆచరించడం చేత నీళ్లు పడతాయో వర్షాలు ఎందుకు వస్తాయండి అంటే, ఇప్పుడు గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ మొదలైనటువంటి దేవతలందరికీ కూడా నీళ్లు పోస్తే వర్షాలు పడతాయి అని ఒక నానుడి లోకంలో ఉంది కదండి. స్నానం చేయడం చేత నీళ్లు పడతాయి. ఏ స్నానం చేయడం చేత అంటే పరమాత్మ భక్తి అనేటువంటి స్నానం చేయడం చేత. స్నానం చేయిస్తే వర్షం పడుతుంది అనే విశ్వాసంతో ఆ పని చేస్తున్నాం కనుక వర్షం పడుతోంది. అట్లనే పరమాత్మ ప్రేమ నాకు అందుతుంది అనేటువంటి నమ్మకం చేత స్నానమాచరించటం వలన లోకమంతటికి కూడా కళ్యాణకారకమైనటువంటి వర్షము పడుతుంది. తద్వారా పంటలన్నిటికీ కూడా ఎప్పుడు చక్కనైనటువంటి అవసరాన్ని ఏర్పరుస్తుంది. ఏ పంట అయినా సరే పాడైపోవడానికి 6 కారణాలు ఉంటాయండి. 6 కారణాలు. మొట్టమొదటిది ఏమిటంటే అతివృష్టి. ఇక రెండవది ఏమిటి? అనావృష్టి, వర్షం బాగా ఎక్కువగా పడడం. రెండవది అసలు వర్షం లేకుండా ఉండడం. మూడవది ఎలుకలు. మనకు తెలుసు కదా, మూషికాలు అంటామే అవి. ఈ ఎలుకలు పంటలో చేలలో పడ్డాయంటే వాటిని నాశనం చేసి పెడతాయి. అట్లాగే చిలుకలు, ఇవి కూడా అంతే, పండిన పంటను తినేస్తాయి. కనుక చిలుకలు కూడా చాలా ప్రమాదమైనవే పంట విషయంలో. అట్లాగే మిడతలు, ఇవి చెట్ల మీద పడి పంట వచ్చేటువంటి సమయంలో ఈ మిడతలన్నీ కూడా పంటని నాశనం చేస్తాయండి. కనుక పంటని పాడు చేసేటువంటి వాటిలో మిడతలు కూడా ఒకటి. ఇవన్నీ కాకుండా క్రూర స్వభావం కలిగినటువంటి రాజులు కూడా ఈ పంటల్ని నాశనం చేస్తారు.
పంటల్ని క్రూర స్వభావమైన రాజులు నాశనం ఎందుకు చేస్తారండి అంటే కప్పముల కోసం నాశనం చేస్తారు. కాబట్టి 6 రకాలైనటువంటి వినాశనములు ప్రతి పంటకు ఉంటాయి. అవేమిటివి? అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, చిలుకలు, మిడతలు, క్రూర స్వభావం కలిగినటువంటి రాజులు. ఈ 6 రకములైనటువంటి వాటి చేత ప్రతి పంటకు హాని కలుగుతూ ఉంటుంది. వీటిల్నే ఈతి బాధలు అంటారండి. ఈతి బాధలు అంటే ఫలము అందుకునే సమయంలో చెడగొట్టేవి అని అర్థం. కాబట్టి ఈతి బాధలు అనేటువంటి ఈ 6 రకాలైన బాధల్ని పోగొడుతుంది ఈ వ్రతం. ఈ వ్రతాన్ని మేము ప్రారంభం చేయంగానే నందవ్రజంలోనే కాకుండా దేశమంతా కూడా ఈ ఈతి బాధలు ఉండవు. ఈ బాధలు లేకపోతే ఏమవుతుంది? పంటలు చక్కగా పండుతాయి. పంటలు ఎప్పుడైతే చక్కగా పండాయో ఆ ఫలం ప్రజలందరికీ కూడా అందుతుంది. దేశంలో కరువు కాటకాలు ఉండవు, సుభిక్షవంతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అని వీళ్ళు చెప్తున్నారు. తీంగిన్రినాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు. అందుచేత అందరూ కూడా ఈ వ్రతాన్ని ఫలవంతమైనటువంటి ఒక ఆలోచనతో చేసుకుందాము అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. పంటలకు తెగుళ్ళు లేకుండా ఉంటాయి, సుఖవంతమైనటువంటి వర్షాలు పడతాయి, చక్కనైనటువంటి పంట పండి ప్రపంచమంతా సుఖంగా ఉంటుంది అని ఇందులో చెప్తున్నారు. అంతేకాకుండా 3 రకాలైనటువంటి వర్షాలు పడతాయి అని చెప్తున్నారు కదండి. అవేమిటంటే మొట్టమొదటిదట బ్రాహ్మణులు విధులన్నిటినీ నిర్వర్తించడంలో పడే వర్షం ఒకటి. ఇందులో విశేషం చెప్తాం. బ్రాహ్మణులందరూ వాళ్ళ పనులు యథావిధిగా చేస్తే ఆ వర్షం పడుతుంది. ఇక్కడ ఒక వర్షం పడుతుంది అనడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణులందరూ కూడా వాళ్ళ పనులన్నీ యథావిధిగా కొనసాగిస్తారు అని చెప్పడం. ఇక తర్వాతది 2వ వర్షం. ప్రభువులందరూ కూడా సరిగ్గా పరిపాలిస్తే వర్షాలు పడతాయట. అంటే పరిపాలన చక్కగా ఉంటే వర్షాలు చక్కగా పడతాయి. కాబట్టి పరిపాలకులందరూ వాళ్ళ పనులు సరిగ్గా చేస్తారు. దేనివలన? ఈ వ్రతాన్ని ఆచరించడం వలన. ఇక 3వది ఏమిటి? స్త్రీలందరూ కూడా పాతివ్రత్యాన్ని పాటిస్తే వర్షం పడుతుందట. స్త్రీలందరూ కూడా వాళ్ళ ధర్మాలను వాళ్ళు పాటించడం చేత వర్షాలు పడతాయి. పురుషులకు ఇవ్వలేదండి ఈ అధికారాలు. కాబట్టి స్త్రీల యొక్క గొప్పతనాన్ని కూడా ఇందులో చెప్తుంది ఆండాళ్ళు. కనుక స్త్రీలు పాతివ్రత్యాన్ని పాటించడం అనేటువంటిది జరుగుతుంది. దీనివలన శ్రీవ్రతాన్ని ఆచరించడం వల్ల. ఇది వర్షం పడడం అనే ఒక మాటలో ఉన్నటువంటి గొప్ప విశేషం. కాబట్టి అలాంటి వాత్సల్య వర్షాన్ని ప్రపంచానికి అందిస్తుంది ఈ శ్రీవ్రతము అని వీళ్ళు చెప్తున్నారు. ఓంగు పెరెన్షెన్నెల్ ఊడు కయలుగళ. అలా వర్షాలు పడితేటండి ఆ నీళ్లు భూమి మీద పడడం చేత వరిచేలన్నీ కూడా ఆకాశమంత ఎత్తు పెరుగుతాయట. ఓంగు పెరిగినటువంటి అని అర్థం. బాగా ఎదిగినటువంటి పెరెన్షెన్నెల్ వరిచేలలోల కయలుగళ ఊడు. చేపలు ఎగిరెగిరి పడుతూ ఉంటాయట. చేపలు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నాయి అంటే ఖాళీ లేక, నడవడానికి ఖాళీ లేక ఎదిగినటువంటి వరిదుబ్బుల మధ్య ఆ చేపలు ఎగిరెగిరి పడుతున్నాయి. వరిచేలు చేపలు ఏంటండి ఈ గోల అని అనిపిస్తుంది అది మాట వినంగానే. ఇక్కడ విశేషం ఏంటంటే పరమాత్మ వామనావతారంలో తాను ఎలాగైతే పెరిగి పెద్దవాడైన తర్వాత బలిచక్రవర్తిలో ఉన్నటువంటి అహంకారము, మమకారము మొదలైనటువంటి లక్షణాలన్నీ కూడా ఎగిరెగిరి పడ్డాయట, ఆయనలోంచి ఎగిరిపోయాయట. అందుకనే వామనుని స్తుతించారు ఇందులో. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ప్రార్థనం ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే ఈ శ్రీవ్రతాన్ని ఆచరిస్తున్నారో వాళ్ళందరి యొక్క జీవితాలన్నీ ఎలా ఉంటాయి? వాళ్ళలో ఉన్నటువంటి అహంకారము, స్థిమితత్వం లేకపోవడం, ఇట్లాంటి లక్షణాలన్నీ ఎగిరెగిరి పడేటువంటి చేపల వలె ఎగిరిపోతాయట వాళ్ళలో ఉన్నటువంటి చెడు లక్షణాలు అని చెప్తున్నారు. ఓంగు పెరెన్షెన్నెల్ ఊడు కయలుగళ ఓంగు వళై పోదిల్ పారివండు కణ్పడుప్ప. ఇంకొక ఉపమానం చెప్తున్నారు. పూచినటువంటి కలువలలో, పోంగు వడై అంటే బాగా వికసించినటువంటి కలువ పువ్వులలో పోదిల్ పారిపండు. తేనె మకరందాన్ని త్రాగి అందులోనే పడుకుంటుంది. కణ్పడుప్ప తుమ్మెద. అందులో ఉన్నటువంటి తేనెను బాగా త్రాగి అందులోనే నిద్రపోతుందట ఆ తుమ్మెద. అట్లాగా శ్రీ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో, ఆచరించేవాళ్ళు, ఆచరించినటువంటి ఆ ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళందరూ కూడా పరమాత్మ సన్నిధానంలో
హాయిగా నిద్రపోగలుగుతారు, వాళ్ళందరికీ కూడా సుఖవంతమైనటువంటి యొక్క నిద్ర కలుగుతుంది, శాంతమైనటువంటి మనస్సు కలుగుతుంది అని ఇందులో చెబుతున్నారు. ఒకదానితో ఒకటి ఇవన్నీ కూడా సంబంధించబడినటువంటి విషయాలే. కనుక మనస్సు ఏమవుతుందట, త్రుళ్ళిపడే చేపల వలె తనలో ఉన్నటువంటి అహంకార మమకారాలన్నింటినీ వదిలేసి ప్రశాంతంగా ఉన్నటువంటి తుమ్మెద వలె, తేనెను తాగి నిద్రపోతున్న తుమ్మెద వలె నిద్రిస్తుంది, హాయితనాన్ని పొందుతుంది అంటున్నారు. తెంగాదే పొక్కిరుందు చేరుత్తములై పత్తివాంగు. అంతేకాకుండా ఇంకొక విశేషాన్ని కూడా చెప్తున్నారు. తేంగాదే పొక్కిరుందు చేరుత్తములై పత్తివాంగా. జంకకుండగా, తేంగాదే అంటే భయపడకుండా అని అర్థం. భయపడకుండా కొష్టంలో ప్రవేశించి పొక్కిరుందు లోపలికి వెళ్ళిపోయి క్షీరుత్తముడై పత్తివాంగా, క్షీరుత్తుముడై బాగా నిండి ఉన్నటువంటి చేపుకున్నటువంటి పొదుగులతో నిండి ఉన్న ఆవుల కొట్టములోనికి వెళ్ళి ఆ పొదుగులు పట్టుకోవడానికి వీలు లేక బాగా చేపుకున్నటువంటి స్థితిలో ఉన్న ఆ పొదుగుని ముట్టుకోగానే అదేం చేస్తుందట, తేంగాదే పుక్కిరుందు క్షీరుత్తములై పత్తివాంగ కుడం నిరైక్కుం వళ్ళల్ పెరుంబశుక్కళ్. పట్టుకోగానే ఆ చన్నులలో నుండి కారుతున్నటువంటి పాలు ఏం చేస్తాయట, పెద్ద పెద్ద కుండలను నింపేస్తాయట. అంటే అట్ట ముట్టుకోగానే ఆ పొదుగుల నుండి పాలు స్రవించి కుండలన్నీ కూడా నిండిపోతాయి అంటున్నారు. పాలు ఏంటి, నిండటం ఏమిటి, గోల ఏంటి అనిపిస్తుంది ఈ మాట వింటే. కానీ ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, శ్రీవ్రతాన్ని ఆచరించడం చేత ఏం జరుగుతుందట, పరమాత్మ మనస్సు అనేటువంటి పొదుగు బాగా వాత్సల్యము చేత చేపుకొని ఉండి మనం అందరం కూడా పరమాత్మ దగ్గరకు వెళ్ళి స్వామి అని ప్రార్థన చేయగానే ఆ స్పృశించినటువంటి ఆ పిలుపుల చేత పరమాత్మ వాత్సల్యం అనేటువంటి దుగ్ధముల ధారలు మన మీద అలా ప్రసరిస్తాయి అంటున్నారు. కనుక ఎంత గొప్ప విశేషం ఇందులో చెప్తున్నారు చూడండి. మనం చూపించేటువంటి, మనం చేస్తున్నటువంటి శ్రీవ్రతం యొక్క మాహాత్మ్యం చేత, గొప్పతనం చేత, ప్రశాంతత చేత, నియమ నిష్టల చేత, పరమాత్మ యందు లగ్నమైనటువంటి మనోభావన చేత పరమాత్మ మనస్సు ఇలా పాలధారలను మన మీద కురిపిస్తుంది సుమా. కుండలు నిండేలాగా పాలనిస్తే ఇచ్చేటువంటి ఉదారములైనటువంటి పశువులు, అలాగే తరగనటువంటి సంపద, అలాగే లోకమంతా కూడా సస్య సమృద్ధి కలిగి ప్రపంచమంతా సుఖంగా ఉంటుంది కదా అంటున్నారు. కుడం నిరక్కైం వళ్ళల్ పెరుంబశుక్కల్ నీంగాద సెల్వం నిరైన్రు. ఈ విధంగా లోకంలో నిండబడినటువంటి, పొందబడినటువంటి పంటల చేత, పాల చేత, సస్య సమృద్ధి చేత లోకమంతా కూడా, ప్రజానీకమందరూ కూడా సుఖంగా ఉంటారు అని చెప్పి ఈ 3వ పాసురంలో మనందరికీ కూడా చెప్పబడుతున్నటువంటి విశేషం. అందుచేత, ఎందుచేత, లోక కళ్యాణకారకము అగుతున్న కారణం చేత ఏలో రెంబావాయ్, మీరందరూ కలిసి రండి, అందరం కలిసి వ్రతాన్ని చేద్దాము అని గోదాదేవి అందరినీ పిలుస్తోంది. కనుక ప్రతి వాళ్ళు కూడా ఏదో చేసే వాళ్ళకి మాత్రమే ఫలితం వస్తుంది కాబట్టి ఇందులో మనం అందరం చేయాల్సిన పని లేదు, ఆ పనంతా మనం చేయలేమని భావించవద్దండి. చేసేవాళ్లను చూడడం చేత, చేసేవాళ్లతో మనం అనుసరించడం చేత, చేసిన వాళ్ళని చూసి సంతోషపడడం చేత కూడా మనకు ఫలితం వస్తుంది. ఎందుకు వస్తుంది? వాళ్ళు చేస్తున్న ఆ ఫలితం లోక మొత్తానికి వస్తుంది. భగవంతుని యొక్క, సూర్యుని యొక్క కాంతి వద్దన్నవాడి ఇంట్లో కూడా ఎలాగైతే వెళుతుందో, పరమాత్మ ధ్యానం చేయని వాళ్ళు, ఈ శ్రీవ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆచరిస్తున్న, కొద్దిమంది ఆచరిస్తున్న శ్రీవ్రతం యొక్క ఫలితం లోకమంతా వ్యాప్తి చెంది తీరుతుంది అని 3వ పాసురంలో మనకు ఈ గోదాదేవి అమ్మవారు చెబుతున్నారు. కనుక ప్రతి వాళ్ళు కూడా పాడి పంట వృద్ధి చెందించేటువంటిది, భగవత్ కైంకర్యాన్ని అవిచ్ఛిన్నంగా చేయడానికి ఆధారమైనటువంటిది అయిన ఈ గోదా వ్రతాన్ని, శ్రీవ్రతాన్ని ఆచరిస్తూ
ఆచరిస్తున్నటువంటి నీరాజనాన్ని ప్రతివాళ్ళు అందుకుంటూ శ్రీ విష్ణు తత్వాన్ని తెలుసుకుంటూ ప్రతివాళ్ళు జీవనాన్ని సుఖవంతం చేసుకోగలుగుతారు అని చెప్పి గోదాదేవి చేస్తున్న ఈ 3వ పాసురాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి నాంగల్ நம்பாவை குச்சாத்தி நீராடினாள் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னெலூடு கயடுகள பூங்குவளை போதில் பாரிவண்ணு கண்படுப்ப தேங்காதே புக்கிரிந்து சீர்த்த முலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோர் எம்பாவாய். ఆండాళ్ తిరువరిగడే శరణం. శ్రీ గోదాదేవికి నమస్కరిస్తూ అందరికీ కూడా గోదా రంగనాథుల యొక్క కటాక్షం లభించాలి అని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.